ఇది వన్ ఆఫ్ ద రీజన్. అంటే నేను గవర్నమెంట్ ని వ్యతిరేకం కాదు, కానీ ఇన్ని మంది చనిపోతున్నారు కాబట్టి నాకు నా కుటుంబ సభ్యుల్లాగే పిలువ చెప్తానండి. మన ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ 2047 80 మీటర్ రోడ్ బైండింగ్ ఉంది, కానీ ప్రస్తుత మాస్టర్ ప్లాన్ 60 మీటర్. మన గాజువాక నుంచి అదే స్ట్రెచ్ హనుమంతవాక స్ట్రెచ్ వస్తే ఇప్పుడు దాకా 60 మీటర్ రోడ్ బైండింగ్ లేదు. ఉన్నది 45 ఫీట్ ఒక స్ట్రెచ్ లోని, ఒక ఎక్స్టెంట్ లో. అంటే ఒక 2 బస్సులు కూడా ప్రాపర్ గా వెళ్ళలేవన్నమాట. అలాంటి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకంటాను డెవలప్మెంట్ ఎలా చేస్తారు? రేపొద్దున్న బీచ్ ట్రాక్స్ అన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఐటీ హబ్ అన్నారు. ఇప్పుడు బీచ్ ట్రాక్స్ పెట్టారండి. సపోజ్ బీచ్ రోడ్ లోని ఎన్ని ఫీట్ ఉంది? ఇంచుమించు ఎన్ని మీటర్ ఉంది? 40 మీటర్. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అదే పెడతా అన్నారు. హనుమంతవాక నుంచి విశాలక్షి నగర్ చూస్తే మీకు 60 మీటర్, అంటే ఇంచుమించు 45 ఫీట్ రైట్ ఆర్ లెఫ్ట్, 45 ఫీట్ ఉంది. ఇంకా ఒక 60 ఫీట్ అనేది ఎక్స్పాన్షన్ లేదు. ఇవన్నీ లేకంటాను గూగుల్ డేటా సెంటర్ అని, అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఐటీ హబ్ అని, టూరిజం అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఒకవేళ అవే పెరిగితే ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ గాజువాకలో మాత్రమే. రేపనే రోజు ఇవన్నీ ఓపెన్ అయితే సేఫ్టీ ఎవరిస్తారు? ముందు రోడ్ వైండింగ్ మీద పడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అటువైపు పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఎంక్రోచర్ తీయలేకపోతున్నారు. ఇప్పుడు 60 మంది చనిపోయారు. అది ఎవరి బాధ్యులు? నా అథారిటీసా, జీవీఎంసీ కమిషనరా, ఆర్ఎన్బిఆ? నా అథారిటీస్ సిటీ లిమిట్స్ వచ్చేసరికి జీవీఎంసీ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. మరి అమాయకులు అప్పుడు చూడండి, మీరు ఏమన్నారంటే ఇది కేవలం ఒక అట్లీస్ట్ 50% రోడ్ మైనింగ్ లేపడం వల్ల జరుగుతుంది కదా. అలా అదే విధంగా నేను గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రాపర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోతే ఫ్యూచర్ లోని చాలా మంది చనిపోతారు. నేను 2026 లో పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీ పరిధిలోని రోడ్ వైండింగ్ ఉంది, దానికి శాంక్షన్ అయ్యింది అంటారు. శాంక్షన్ అవ్వడం కాదు, ఇప్పుడు ఇమీడియట్ గా ఆన్ ఎమర్జెన్సీ బేస్మెంట్ ఇమీడియట్ గా రోడ్ వైండింగ్ చేస్తే సో మీరు ఫర్దర్ గా ఏమేమి చేసుకోవచ్చు. 100 మంది ప్రాణాలంటే లెక్కలేనప్పుడు మన డెవలప్మెంట్ మన పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఎవరైనా 2 వీలర్స్ కానీ ఎవరు కానీ బయటకు వెళ్తుంటే మనకి ఎంత ఇది ఉంది. మనం ప్రెస్ లో కూడా మీరు చెప్తాను, మామూలుగా మీరు బైక్ మీద హెల్మెట్ ఇవన్నీ చేసుకుంటున్నారు. రోడ్ వైండింగ్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా బైక్లు, కార్లు అన్ని ఉన్నాయి. అనే విశాఖపట్నం సిటీ మొత్తంలో 20 లక్షల మంది ఉన్నారు. బయట నుంచి కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 10 లక్షల మందికి వాహనదారులు ఉన్నారు. సో మన బాధ్యత కింద గవర్నమెంట్ కొంచెం దీనిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మైనింగ్ చేయండి, తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వెళ్ళండి. రోడ్ మైనింగ్ ప్రాపర్ గా లేకపోతే మీరు బీచ్ షాప్స్ పెట్టుకున్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నా, గూగుల్ డేటా సెంటర్ పెట్టుకున్నా, ఐటీ కారిడార్ పెట్టుకున్నా, దీనికి అమాయకుల లైఫ్ కూడా రోడ్డు మీద పోతాయి. అలాగే నేను పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. 21 ఇయర్స్ కి బైక్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఆలోచించాలంటే స్పీడింగ్ బైక్స్ ఇవ్వకండి. అలా ఇచ్చినప్పుడు మన ఏరియా లిమిట్ అంతా 50 to 40 స్పీడ్ ఉంటుంది. మన పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, కాదని లేదు. కానీ హై స్పీడింగ్ వెహికల్స్ ఇవ్వడం వల్ల ఇలా కంజెషన్ రోడ్లోని మీ పిల్లల్ని కొంచెం లేట్. మన రీసెంట్ గా వాళ్ళు ఒక పేరెంట్స్ చెప్తున్నారు, బైక్ అడిగితే స్పీడింగ్ బైక్ కొన్నారు. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ కానీ దీని గవర్నమెంట్ ని మైండ్ చేయాలన్నాను. అలా పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ యాజ్ పేరెంట్ గా ఎవ్రీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. మనం రోడ్డు మీద మన బాబున పిల్లలు పంపించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఒక మీడియా మిత్రులకి దీనికి చెప్తానంటే, నా ఒక విన్నపాన్ని మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ దాకా తీసుకెళ్తే వాళ్ళు స్పందిస్తే మరికొన్ని ప్రాణాలు అయితే మనం సేవ్ చేయొచ్చు. నేను ఒక అడుగు ముందుకు దేనికి వేసానంటే,
ఏదో సొసైటీ గురించి నాకు ఒక ఇది ఉందని అది మార్పు సందర్భంలో నేను పబ్లిక్ రివ్యూస్కి వెళ్తుంటే పక్కన అన్నారు మీరు మంచి పని చేస్తున్న బాబు మంచి పని చేస్తామని నేనంటే కాదు మనతో పాటు ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీద చేయలేదనుకోండి పబ్లిక్ వచ్చి అడగాలి ఆఫ్టర్ ఎలక్షన్స్ అలా కామ్ గా ఉంటాం ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మాత్రం ఓట్లో చూపెడతాం మరి 5 years ఏమవుతుంది సో రెస్పాన్సిబిలిటీ ఎవరి సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉంది బెస్ట్ అని ఒపీనియన్ అందుకని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి సమక్షంలోని మీడియా అనేది కొన్నా పబ్లిక్ డొమైన్ లోని కొంత అవేర్నెస్ పెట్టాలి హనుమంతవాక్ కొన్నా ఈ రెండు మెయిన్ జంక్షన్ హనుమంతవాక్ నుంచి విశాలేశ్వరం వెళ్ళింది అది 60 మీటర్ కూడా వైండింగ్ లేదు పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు వాళ్ళకి మరి పొలిటికల్ సపోర్ట్ లేదు కానీ పబ్లిక్ ప్రాపర్టీ ఎంక్రోచర్స్ ఉన్నారు త్వరలో ఆ వీడియోస్ కూడా పెడతాను రెండోది గాజువాకలోనే నేను జరిగింది లారీ అనేది ఇండియా అయినా సరే గాజువాకలో పార్కింగ్ ఉంచారు చూడండి కరెక్ట్ హైవే ఇది హైవే ఇలాగా ఒక 15 days బ్యాక్ ఇలాగే ఒక లారీ టైర్ బర్స్ట్ అని చెప్పి పక్కన పెడితే బస్సు ఆర్టీసీ బస్సు గుద్దింది దాని చాలా మంది చనిపోయారు మరి దీన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారా ఏమంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను ఇది లారీ పెట్టి నేను ఫోటో తీసాను నేను ఇదేమో సార్ రేపు మెట్రో వస్తుంది కదా దాని సంబంధం సార్ రావాలి అలాగని చెప్పేసి మన మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు మెట్రో 2024 లోనే నవంబర్ శంకుస్థాపన పెడుతున్నారు ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉందో లేదో అని తెలియదు మెట్రో వస్తే కూడా చాలా మంది వెహికల్స్ వాడరు అది కూడా ట్రాన్స్పోర్టేషన్